నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. మొత్తానికి కాళేశ్వరం కేసులో ఒక సంచలనమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపించింది. కేసీఆర్తో పాటు అటు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చింది. మరోవైపు జూన్ 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ గడువును కూడా 2025 జూన్ 31 వరకు కూడా పొడిగించింది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని అంశాల్ని వివరణ తీసుకొని, ఈవెన్ కేసీఆర్ వివరణ కూడా తీసుకొని, హరీష్ రావు వివరణ తీసుకొని, ఆ తర్వాత ఈటల వివరణ కూడా తీసుకొని, ఎక్కడ కూడా ఏకపక్షంగా రిపోర్ట్ ఉండకూడదంటూ కమిషన్ ఒక పద్ధతిగా మాత్రం వెళ్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి ఆరోపణలు చాలా వచ్చాయి. అంతేకాదు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ విచారణ ప్రస్తుతానికైతే సీరియస్గానే నడుస్తోంది. ఒక 14-15 నెలల నుంచి నడుస్తున్నటువంటి విచారణ. చాలామందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది అధికారుల్ని, ఇంజనీర్లను కూడా దీంట్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళందరి వివరాలను కూడా తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పైన జరిగినటువంటి నిర్మాణ లోపాలు ఏవైతున్నాయో, డిజైన్స్ ఏవైతున్నాయో, నాణ్యత కానీ, ఆర్థికంగా జరిగినటువంటి అంశాలు కానీ, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది ఈ కమిషన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అట్లాగే మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు వీళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు? వర్చువల్గా హాజరవుతారా, లేదంటే కమిషన్కు లేఖ రాస్తారా, ఆ రోజు వెళ్ళి అటెండ్ అవుతారా అన్నది చూడాలి. ఇక దాంతోపాటు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో కూడా అక్రమాలు జరిగినాయంటూ వచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ మొదలుపెట్టింది. సేమ్ టైం ఈ నెల 26 నుంచి కూడా ఈ విచారణ ప్రారంభం కానుంది. ఏకంగా 63 మంది ఇంజనీర్లను విచారణకు పిలిచింది. 8 రోజుల పాటు వీరందరినీ విచారించబోతున్నారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసినటువంటి ఏఈలు మొదలుకొని ఇంజనీరింగ్ చీఫ్ల వరకు కూడా ఈ విచారణకు ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. సో ఇవి ఎట్లా జరగబోతుంది, కేసీఆర్ ఎట్లా ఎదుర్కోబోతున్నారు, చాలా విషయాలు చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం మారడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కీలకంగా మారింది. కాళేశ్వరం కూలిపోయింది, కుప్పగూలే అటువంటి కాళేశ్వరం, దాన్ని బూడిదలో కట్టారు, దాన్ని కట్టడం సరిగ్గా లేదు, డిపిఆర్ లేకుండా కట్టారు, కేంద్రం ఒత్తిడితో డిపిఆర్ మళ్ళీ చేశారు, అసలు డిపిఆర్కు ఆ నిర్మాణానికి సంబంధమే లేదు. ఇట్లా చాలా అంశాలు చర్చలోకి వచ్చాయి. సో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా చాలా నిశ్చితంగా అన్ని ప్రతిదీ పగడ్బందీకి, ఎందుకంటే గతంలో విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి కమిషన్లో కూడా విచారణలో కూడా కేసీఆర్ అసలు ఇది కమిషనే పనికిరా అని చెప్పేసి ఒక మాట అన్నారు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఈసారి కమిషన్ కూడా చాలా పగడ్బందీగా మాత్రం వెళ్తుంది కనిపిస్తోంది. ఒకసారి డిబేట్లోకి వెళ్లే ముందు మా కరెస్పాండెంట్ ఏవై స్వామితో మాట్లాడదాం. స్వామి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో ఈ కమిషన్ కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు నోటీసులు పంపించిన తర్వాత ఏం రియాక్ట్ అవుతారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. సో ఇందాకే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా వీళ్ళు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే శ్రీకాంత్, ఇప్పటికై ఈ కాళేశ్వరం జరిగినటువంటి అవినీతి పైన, ఒకవైపు ఇంజనీరింగ్ లోపాల పైన ఈ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే దీని మీద ఈ పీసీ ఘోష్ కమిషన్ నియమించాలి. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఈ నెల 31వ తేదీతో దీని సమయం కూడా గడువు కూడా అయిపోతుంది. దీంతో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుందని అనుకుంటున్న తరుణంలో మరోమారి ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కమిషన్ గడువు పొడిగింపడమే కాదు, మరోవైపు ఈసారి కమిషన్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును, మరోవైపు మా నీటిపారుదల శాఖను చూసినటువంటి సీఎం కేసీఆర్ ను, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్, ముగ్గురు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా చెప్పి ఇప్పటికే సంబంధించి నోటీసులు అందజేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒకవైపు జూన్ 5వ తేదీన సీఎం, 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఒకవైపు ఈటల రాజేందర్ కూడా కమిషన్ ఆహ్వానించింది. ఒకవైపు పీసీ కమిషన్, ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వాళ్ళు విచారణ రావాల్సిందిగా కూడా వారంతా కూడా నోటీసు పంపించారు. దీంతో పొలిటికల్ గా ఇప్పుడు పరిస్థితి మరింత రప్చర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవైపు కాళేశ్వరం మీద పూర్తిగా విచారణ కంప్లీట్ అయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ని పిలవడం అంటే కూడా పొలిటికల్ గా ఇది మరింత చర్చకు తావిస్తుంది. కేవలం మేడిగడ్డలో దాదాపు 90,000 కోట్ల ఖర్చు పెట్టేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం
ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో కేవలం ఒక్క పియర్ మాత్రమే కుంగిపోవడంతో కూడా దీన్ని పూర్తిగా ప్రాజెక్ట్ అంతా కూడా వృధా అని చెప్పి చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విచారణ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఏ అంశాలు తేలుస్తారు. ఇప్పటికి అనేక సంస్థల నుంచి రుణాలు తీసుకొచ్చి మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. ఇప్పుడు మరోమారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు సంబంధించి కూడా విచారణకు రావాల్సిన ఇంజనీర్లకు మరోమారు పీసీ ఘోష్ కమిషన్ పిలుస్తుందని చెప్పి చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో దీన్ని పొలిటిసైజ్ చేసి ఒకటి అంటే స్వామి ఇప్పటి వరకు అధికారుల్ని విచారించడం జరిగింది, కొంతమంది ఇంజనీర్లను కూడా దీంట్లో ఈ కమిషన్ విచారించడం జరిగింది. సో ఒకటి వినిపిస్తోంది అన్నిటి వాదన, ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఏది చెప్పారో మేము అదే చేసాం, సో మా నిర్ణయాలు వాళ్ళు ఫాలో కాదు, వాళ్ళ ఆదేశాలని మేము ఫాలో అయ్యామని చెప్పేసి ఇంజనీర్ల దగ్గర నుంచి వినిపించినటువంటి కామెంట్. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళ మాటల్ని ఎవిడెన్స్గా తీసుకొని కేసీఆర్ ముందు పెట్టేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయా? సో విచారణ ఎట్లా జరగబోతుంది? ప్రధానంగా ఇటు నిర్మాణ లోపం ప్లస్ ఆర్థిక విధ్వంసం జరిగింది, డిపిఆర్ కూడా లేకుండా ఒక సెల్ఫ్ డెసిషన్ తోటి కేసీఆర్ ఆ రోజు ముందుకెళ్లారు, అధికారులకి ఆదేశాలు ఇచ్చారనేది ప్రధానంగా వచ్చినటువంటి అంశం. సో ఇది బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది అనుకోవచ్చా ఈ ఎవిడెన్స్ల ప్రకారం? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రీఇంజనీరింగ్ చేసి కేసీఆర్ తన సొంత ఆలోచనని కాళేశ్వరం ప్రాజెక్టు రుద్ది దీన్ని ప్రాజెక్టు కట్టారనేది కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా 3 బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లి నుంచి అనేక రకాల ఒకవైపు టన్నల్స్ తవ్వి అనేక రకాల పంప్ హౌస్ నిర్మించి పెద్ద ఎత్తున కూడా 36 లక్షల ఎకరాలు నీరు అందించడం చేసినటువంటి ప్రాజెక్టు సంబంధించి దీంతోనే పెద్ద ఎత్తున కూడా రాజకీయంగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ కు ఒకవైపు 2018 లక్షలు కలిసి వచ్చింది. ఆ తర్వాత 2023 లక్షలకు ముందు కాళేశ్వరంలో కట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పియర్ కుంగిపోవడంతో కూడా ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారమే వారికి కలిసి వచ్చి అధికారం రావడానికి కారణమైంది. అలాంటి ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ ను బోర్లు నిలబెట్టాలి, ఖచ్చితంగా దాదాపుగా 1,00,000 కోట్ల వరకు దీన్ని ఖర్చు పెట్టారు. అనేక చోట్ల కూడా దీనికి సంబంధించి 3 బ్యారేజీల్లో కొన్ని నిర్మాణ లోపాలు తలెత్తాయని చెప్పేసి దీనికి చెప్తున్నప్పుడు కూడా దాదాపుగా 200-300 కోట్లు ఖర్చు పెడితే బాగయ్యేటువంటి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం దాన్ని బాగు చేయకుండా దీన్ని మొత్తం వృధా ప్రాజెక్ట్ గా చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద బదనాం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. గతంలో 2 నోటీస్ సందర్భం కూడా కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్ళలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, వారికి లేఖ రాశారు, అయినా కూడా వెళ్ళలేదు. కానీ ఈసారి ఏం చేస్తారని చూడాల్సి ఉంది. ఈ రోజు కేసీఆర్ తోటి పరిచయం కూడా సమావేశమయ్యారు, వారు ఏం తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. శ్రీకాంత్ రైట్, థ్యాంక్ యూ స్వామి, వెల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కేసీఆర్ కమిషన్ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దాంట్లో అవినీతి జరిగింది, దాంట్లో ప్లానింగ్ నిర్మాణ లోపాలు ఉన్నాయి, సో ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ కూడా గతం నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే కామెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ పనిచేస్తోంది. సో ఇప్పటికే చాలామంది అధికారుల్ని దీంట్లో విచారించారు, ఏఎన్సీలను విచారించడం జరిగింది. ఇక ప్రభుత్వ పెద్దల నిర్ణయంతోనే ఆ రోజు మేము నిర్మాణం చేపట్టాం, నిర్మాణ దిశగా అడుగులు వేశాం అన్నది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన. సో ఇప్పుడు పగడ్బందీగా పీసీ ఘోష్ జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి నోటీసులు పంపింది. సో ఈ నోటీసుల తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే అంశాలు చర్చిద్దాం. బిఫోర్ దట్ కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి బలమైనటువంటి ఆయుధం కాళేశ్వరంలో కూలినటువంటి ఆ పియర్స్. సో ఆ పిల్లర్లను సరే తర్వాత చూద్దాం, దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, దాన్ని రిపేర్ చేస్తే ఏమైతే సెకండరీ విషయం. బట్ దాంట్లో అవినీతి జరిగింది, నిర్మాణ లోపం జరిగింది, డిపిఆర్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును మీరు కట్టారు. ఆ తర్వాత కేంద్రం డిమాండ్ చేస్తే, కేంద్రం గట్టిగా అడిగితే మీరు డిపిఆర్ ఇచ్చారు. ఆ డిపిఆర్కి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధం లేదు, డిపిఆర్ ఒక ప్రాంతంలో ఉంటే ప్రాజెక్టు నిర్మాణం ఒక ప్రాంతంలో జరిగింది. ఇట్లా చాలా అంశాలు పరిగణలోకి వచ్చాయి. సో ఇప్పుడు కమిషన్ పూర్తి విచారణ చేసింది ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటే. అంటే ప్రభుత్వ పెద్దలంటే నథింగ్ బట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ఆయన ఆదేశంతో మేము కాళేశ్వరం కట్టినాం, దానికి మాకు సంబంధం లేదు, ప్రభుత్వ పెద్దలే. సో ఇప్పుడు కమిషన్ నోటీసులు ఇచ్చింది, ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. తెలంగాణలో జరిగినటువంటి అంశాలు చూసుకుంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం యొక్క అంశం 90,000 కోట్లలో జరిగినటువంటిది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పుడు ప్రచారాలతో 1,00,000 కోట్ల కుంభకోణాలు జరిగినాయని తప్పుడు ప్రచారం చేసిర్రు. దాంట్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం యొక్క బ్యారేజీలు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంలో. మేడిగడ్డలో ఒక లేరు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోకుండా గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైనటువంటి దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ.
మేమేమంటున్నామంటే ఒకవేళ నిజంగానే కాళేశ్వరం బ్యారేజీ తప్పుడు తడకలతో జరిగిందైతే ఈ సంవత్సరం జరిగినటువంటి 47 to 67 వర్షపాతంతో గోదావరి కలగల జారింది. ఆ గోదావరిలో మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలేదు. ఎత్తిపోతల బ్యారేజీ ద్వారా జరిగినటువంటి మీరు లిఫ్ట్ చేయకుండా వాటర్ను కొండపోచమ్మకు, ఎల్ఎండికి, లోయర్ మేనర్కు తీసుకురాలేదు వాటర్ మీరు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో మార్చిలో పీసీ ఘోష్ గారు కమిషన్ వేసిన తర్వాత ఆడిట్ చేస్తున్నారు. వివిధ స్థాయిలో అకౌంట్స్ అండ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాటర్ సొల్యూషన్స్, సిమెంట్కు సంబంధించిన దాంట్లో ఆ కమిషన్ వివిధ స్థాయిల్లో 7 సార్లు వాయిదా వేస్తూ ఇప్పుడు మళ్ళీ జూన్ 30కి వాయిదా వేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగినటువంటి నిర్ణయాల అంశాలు ఏంటంటే 5వ తారీఖు 6వ తారీఖు గౌరవ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండ్రు. మేము దానికి రెస్పాండ్ అవుతాం. ఎట్లా కమిషన్కు మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఒకవేళ తప్పులు జరిగినట్టయితే మీరు తప్పులను తీయండి. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం జరిగినటువంటి మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్మకు 14-15కు సంబంధించినటువంటి ప్యాకేజీలు దాంట్లో తప్పులు జరిగినట్టు ఒక కంప్లైంట్ పోయింది. ఆ 7,500 క్యూసిక్ వాటర్ సంబంధించిన దాంట్లో 7,500 క్యూసిక్ సంబంధించిన దాంట్లో 63 మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చారు విజిలెన్స్ వాళ్ళు. ఇది సపరేట్ కాళేశ్వరంకు సంబంధం లేకుండా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది 26వ తారీఖు నెక్స్ట్ మంత్ 4వ తారీఖు వరకు, అంటే దాదాపుకు 9 రోజులు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మేమేమంటున్నాం బీఆర్ఎస్ పార్టీ కంటే, ఇప్పుడు దాదాపుగా 23 మంది చీఫ్ ఇంజనీర్లు రిటైర్డ్ అయిపోయారు. 63 మందికి నోటీసులు ఇచ్చారు. పీసీ ఘోష్ గారి కమిషను గౌరవ కేటీఆర్ హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి, మా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పటివరకు మేము నోటీసులు రిసీవ్ చేసుకోలేదు. ఇచ్చిరని మీరు చెప్తున్నారు. ఓకే, ఇచ్చిండ్రో మేము రిసీవ్ చేసుకున్న పక్కన పెడితే, మేము పారదర్శకంగా 94,000 కోట్ల బ్యారేజీని కట్టి 36 లక్షల ఎకరాలకు బ్యారేజ్ కట్టారు. కానీ అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇంకా కొన్ని జిల్లాలకు ఒక జీవనాడి ప్రాణహిత నది. బట్ ఎప్పుడైతే దాన్ని డిజైన్ చేసినటువంటి ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత మళ్ళీ రీడిజైన్ పేరుతో దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా మార్చి దాన్ని ఖర్చు పెంచడం జరిగింది, దాని ప్లేస్ మార్చడం జరిగింది. ఆ రోజు మార్చి 31, 2016 రోజు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చి ఆయనే దీన్ని స్వయంగా రీడిజైన్ చేసినా అని చాలాసార్లు చెప్పినటువంటి సందర్భం. సో ఈ కొత్త డిజైన్ పైన అప్పట్లోనే కొన్ని వాదనలు కూడా రావడం జరిగింది. డిజైన్ లోపాల వల్ల ఖర్చు పెరుగుతుంది, నిధులన్నీ వృధా అవుతాయి, రాష్ట్రానికి రైతులకు ఇందులో మేలు జరిగేది కాదు, ఖర్చులు పెరుగుతాయి, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా మాట్లాడారు. సో మీ దగ్గరనే మీరు అన్నారు, మీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేనే రీడిజైన్ చేసిన అని చెప్పేసి. సో పూర్తి ఆధారాలతో ఇప్పుడు కమిషన్ ముందుకు పోతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిన మాట వాస్తవం. కేంద్ర జలవనరుల సంఘం సలహాలతోనే, గౌరవ విద్యాసాగర్ రావు గారి సలహాలతోనే, చీఫ్ ఇంజనీర్లు రిటైర్డ్ వాళ్ళ సలహాలతోనే జరిగినటువంటి 44,000 కోట్ల ప్రాణహిత చెవులను 94,000 తీసుకుపోయిన మాట వాస్తవం. 94,000 కోట్ల యొక్క అంశాన్ని మీరు 1,00,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. మొత్తం కాళేశ్వరము అసలు మొత్తమే 94,000 కోట్లు. దాంట్లో భూ నిర్వాసితులు కూడా ఉంటారు. భూ నిర్వాసితులకు సంబంధించిన దాంట్లోనే 30,000 కోట్లు మేము పే చేశాం. అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఒకవేళ నిజాయితీ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈ సంవత్సరం జరిగినట్టు వానాకాలం వర్షాలకు ఆ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన దాంట్లో రిపేర్ చేయాలి. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేయడం లేదు, ఆడిట్ జనరల్ చేస్తుంది. దాంట్లో సంబంధించిన పనుల మీద చేస్తుంది, కరెంటు మీద చేస్తుంది, వాటర్ మీద. పీసీ ఘోష్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు దీన్ని పూర్తిగా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు దాదాపు 14 నెలలుగా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో ఆ ఎంక్వైరీకి వివిధ స్థాయిలో ఇంజనీర్లు అంతా సహకరించారు. దీంట్లో ఎలాంటి కుంభకోణం జరగలేదని తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు 7 సార్లు ఇప్పుడు కుంభకోణం జరగలేదు, కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుంభకోణం 100% నిజంగానే అలాంటిది ఉంటే డిజైన్ లోపం ఉందని ఒప్పుకుంటున్నారా? డిజైన్ లోపం ఇప్పుడు గోదావరి డ్యామ్ మీద మేడిగడ్డ బ్యారేజ్ కట్టినప్పుడు దానికి వివిధ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరం మేము ఒక టూర్ పెట్టుకొని ఆ ప్యాకేజ్ చూసి వచ్చినాం. అక్కడ జరిగింది ఏంటంటే ఒక్క సంబంధించిన 2 పిల్లర్లే కుంగిపోయినాయి. దాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు జర్మనీ టెక్నాలజీతో రిపేర్ చేయొచ్చని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని చెప్పాలి. కేవలం రిపేర్ చేయడానికి కేసీఆర్ కు మళ్ళీ పేరు వస్తుందని చెప్పేసి ఇంతకాలం సంవత్సరం నుంచి దాన్ని రిపేర్ ఆపుతున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనికిరాని ప్రాజెక్టా? సరే, దానిలో అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగాయని చెప్పి కమిషన్ ఉన్నది, కమిషన్ కమిటీ వేయడం జరిగింది. దానికి వీళ్ళు విచారణకు వస్తారా లేరా, నిజానిజాలేంది, అది ఎంత తప్పిదం జరిగింది అనేది తర్వాత బయటకు వస్తుంది. బట్ ఎందుకు ఈ సంవత్సర కాలం నుంచి దాన్ని అట్లా పడవ పెట్టారు? సార్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే,
మేము చేసిందంతా తప్పే కానీ మీరు ఫాలో అవుతున్న పద్ధతే కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అందులో అవినీతి జరిగింది, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. రీడిజైన్ చేయడం వల్ల కాస్ట్లు పెరిగిపోతున్నాయి, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లులు అనవసరంగా కట్టాలి, వాళ్ళే ఒప్పుకుంటారు. అన్నీ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నోటీసులు పద్ధతి ప్రకారం ఇవ్వలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎట్లా పిలుస్తారు? ఎందుకు పిలవకూడదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తెలంగాణ సమాజానికి ఏం అతిథులు గారు కదా, దేనికైనా వారు సమాధానం చెప్పాల్సిన వాళ్ళే కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇంత పద్ధతిగా ఇంత పారదర్శకంగా మేము చేసినామని చెప్తున్న వాళ్ళు ఎందుకు విచారణ సరే ఉలికి పడుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే మేము చాలా పద్ధతిగా చాలా పారదర్శకంగా ఈరోజు విచారణను చేపడుతున్నామన్న సంగతిని ఈరోజు వాళ్ళు ఒప్పుకుంటేందుకు హర్షిస్తున్నాం. నిజంగా వాళ్ళ హయాంలో ఏదైనా విచారణ అంటే విచారణ చేసే అధికారికి తప్ప విచారణ జరిగే వాళ్లకు చేసుకునే ఎవ్వరికి తెలియకుండా అంత గుట్టుగా ఉండేది. కానీ ఈరోజు అట్లేం లేదు. అయితే మేము 16-17 నెలల నుంచి కూడా విచారణ చేస్తూ అనేకమైనటువంటి అధికారులని, ఇంజనీర్లని, వీళ్ళందరినీ కూడా దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కమిషను విచారణ జరుపుతూనే ఉంది. అయితే గతంలో ఈటల రాజేందర్ గారు మాట్లాడుకుంటూ ఒకసారి ఏమన్నారు, నేను ఈ గులాబీ జెండాకి ఓనర్ని అన్నారు. మేమేమంటున్నాం, అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు గులాబీ జెండాకు మాత్రమే కాదు, జరిగిన అవినీతికి, రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి కూడా మీరు దానికి ఓనర్లే, దానికి మీరు కూడా పాలిభాగస్తులే. అందుకే వ్యక్తిగతమైనటువంటి కక్షతోని, ఈర్ష్యతోని, కుళ్ళుతోనే ఇట్లాంటివన్నీ వస్తాయని గ్రహించినట్టు ఈటెల రాజేందర్ గారు నినాక మనం అందరం చూసినాం. ముఖ్యమంత్రి గారి పైన రిపేర్ చేయడానికి కూడా పనికిరాదా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు? సార్ రిపేర్ చేయడం అంటే శ్రీశైలం లాంటి డ్యామ్లు రిపేర్లు జరిగినాయి. కరెక్టే సార్, వీళ్ళ ఫౌండేషనే బాలేదు కదా, రిపేర్ చేయడానికి కాదు. అసలు వీళ్ళ ఫౌండేషనే బాలేదు కాదు. ఎక్కడో చిన్న, ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు మనం ఇల్లు కట్టుకుంటాం, ఎక్కడో గోడకు చిన్న క్రాక్ వచ్చిందంటే దాన్ని రిపేర్ చేయొచ్చు. కానీ సాక్షాత్తు పిల్లర్లకే క్రాక్ వచ్చి పిల్లర్లు రెండుగా చీలిపోయినాయంటే ఇంకా దేని నుంచి చేస్తారు? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వల్ల నేను సవాల్ చేస్తాను, క్రాక్స్ ఏంది సార్? రెండుగా విడిపోయినాయి సార్, అవి రెండుగా ఇట్లా చీలిపోయిన ఫోటోలు సార్. వీళ్ళు ఏదో టూర్ పెట్టుకున్నారంటారు, వీళ్ళ టూర్కి ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. కానీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి సందర్శనకు రికార్డు ఉంది, ప్రెస్ దానికి సాక్ష్యము, శాసనసభ దానికి సాక్ష్యము. ఆ రోజు దాన్ని క్లియర్ గా చూపించినాము మేము, రాహుల్ గాంధీ గారికి చూపించిన ఫోటోలు కాదు. ఈ రోజు కూడా శాసనసభలో దానికి సంబంధించిన ఫోటోలు. 90,000 కోట్లు వృధా, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుందా? 100% వీళ్ళు సార్ ఎక్కడైనా సరే చిన్న ఇల్లు కట్టుకుంటేనన్నా బండ మీద కట్టుకుంటాం సార్, ఎవడు పోయి ఇసుకల కట్టారు. కానీ వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ను తీసుకుపోయి ఇసుకల కట్టినరు. డిపిఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, అంటే నేను పార్టీల గురించి మాట్లాడతలేను, భారత ప్రభుత్వానికి వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఒక దగ్గర ప్లాట్ చూపించి ఇంకో ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించినటువంటి బాపతి వీళ్ళ దగ్గర ఎట్లయితే చరిత్ర ఉందో అట్లానే ఒక దగ్గర ప్లేస్ని చూపించి ఇంకొక దగ్గర వీళ్ళు నిర్మాణం చేయించారు. అట్లా వీళ్ళు ఏంటంటే సార్ పూర్తిగా కూడా మేము ఎక్కడ కూడా గతంలో బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేమేదో బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోయి పనిచేస్తున్నాం, మేము ఎక్కడ చేయలేదు సార్. 2023 డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడితే మా ప్రభుత్వం వచ్చేసరికి మార్చి 2024 కల్లా మేము కమిషన్ వేస్తే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఉత్తరం రాసిరు, ఏంటి నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఉత్తరం రాసిరు. ఉత్తరం రాసినప్పుడు కమిషన్ కొంత వ్యవధి సమయం ఇచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటని ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు ఎత్తుకున్నారు. ఈ రోజు మీరు నేను ఈ వేదిక పైన ఈ రోజు చెప్తున్నా సార్, దీన్ని రికార్డెడ్గా గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో కమిషన్ అరెస్టులు దాదాపు దగ్గరికి తీసుకెళ్లే సమయానికి ఈడీ మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మొత్తానికి చెడగొట్టి దీన్ని మొత్తాన్ని కాలయాపన చేయడానికి ఈడీని ఆర్ఎస్ఎస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. నేను ఈ రోజు చెప్తున్నా, ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది, ఏ విషయంలో ఎంటర్ అవుతుంది, ఎవరి విషయంలో ఎంటర్ అయింది, ఏ విషయంలో అయినా సరే సార్. ఈ రోజు కమిషన్ కి ఈ కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇప్పటి వరకు అంటే దీని పూర్తి ఎంక్వైరీ అంతా అయిపోయి దీని రిపోర్ట్లు ముందుకు వచ్చే వరకు సైలెంట్ గా ఉంటారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారన్నటువంటి కారణంతో అంటున్నారా? ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటని మీరు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళిద్దరు కూడా నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. ఈ కార్ రేస్ లో ఎట్లయితే కేటీఆర్ ని కాపాడినరో అట్లాగే కమిషన్ పూర్తిగా మొత్తం ఫైనలైజ్ అయిపోయింది, ఇంకా అరెస్ట్కి వెళ్తారు అనే టయానికి ఈడీ ఎంటర్ అయ్యి మొత్తాన్ని చెడగొట్టి దీన్ని కాలయాపనకు తీసుకోకపోతే నన్ను అడగండి. రైట్. రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, రవికుమార్ గారు మీ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. బట్ దీంట్లో విచారణ జరగాలి, విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు 3 తేదీల్లో. ఇందులో సరే అప్పట్లో ఆర్థిక మంత్రిగా
ఈటల రాజేందర్ ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దీంట్లో కొంత పొలిటికల్ కోణం కూడా కనిపిస్తోంది. సో విచారణ తర్వాత ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతుంది, విచారణ హాజరవుతారా లేదా అన్నది అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ఆయుధంగా మనం చూడొచ్చు. మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజ్ లో జరిగినటువంటి వైఫల్యాల మీద ఇప్పటికే అధికారులందరినీ కూడా విచారిస్తే అధికారులంతా మాకు సంబంధం లేదు, పెద్దలు చెప్తే మేము చేసినాం అన్నారు. సో ఇప్పుడు ఇంజనీర్లు ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత ఫైనల్ గా ప్రభుత్వ పెద్దలు ఆ రోజు వాళ్ళు ఏం చెప్తారు, విచారణ ముందు ఎట్లా ఉండబోతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. సో ఏం చెప్తారు బీజేపీగా మీరు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇందులో ఒక 4 అంశాలు చూడాలా. మొట్టమొదటి అంశం మీరు చెప్పింది ఈటల రాజేందర్ గారి అంశం. ఈటల రాజేందర్ గారు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పేసి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. అందులో కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఖర్చు అయితే అనుకున్నారో 87,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు ఎంత అనుకున్నారు. ఆ 80,000 కోట్ల రూపాయలు కావచ్చు, 90,000 కోట్ల రూపాయలు కావచ్చు, దాంట్లో దాదాపు 70% కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సేకరించినామని చెప్పేసి చెప్పినారు. అది బడ్జెట్ వెలుపల, బడ్జెట్ లో కాకుండా బడ్జెట్ బయట అప్పులు తీసుకొచ్చి కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ఖర్చుని భరించారని చెప్పేసి చాలా స్పష్టంగా హరీష్ రావు గారు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ గారు కావచ్చు అనేక సందర్భాల్లో చెప్పారు. అది మన కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. కాగ్ రిపోర్ట్ చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, ఈటల రాజేందర్ గారికి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న వారికి ఈయనకి ఏం సంబంధం ఉంటుంది దాంట్లో? ఇది ఒక మొట్టమొదటి అంశం. ఈటల రాజేందర్ గారికి దీంట్లో సంబంధం లేదనేది చాలా స్పష్టంగా కాగ్ రిపోర్ట్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయం కావచ్చు, దాంతో పాటు KAPCL కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, దీని ద్వారా చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఈటల రాజేందర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేరని చెప్పేసి. ఇది మొట్టమొదటి అంశం. రెండో అంశము కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెప్పుకొచ్చినటువంటి ఆర్థికంగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి స్కామ్ల గురించి చెప్పింది. ఒకటి కొన్ని 10 కోట్ల రూపాయల స్కాము, అది మన కార్ రేసింగ్ స్కామ్ అని చెప్పింది. కొన్ని 100 కోట్ల స్కాము గొర్రెల పథకం స్కామ్ అని చెప్పింది. కొన్ని 1000 కోట్ల స్కాము విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అని చెప్పింది. 1,00,000 కోట్ల స్కాము కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ అని చెప్పేసి చెప్పింది. ఈ 4గిట్లో విచారణ జ్యుడిషియల్ కమిషన్ వేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కి, విద్యుత్ ఒప్పందాల్లో జరిగినటువంటి స్కామ్, ఈ రెండింటికి జ్యుడిషియల్ విచారణ వేసింది. అయితే ఈ 4 స్కాములలో ఈ 4 స్కామ్ అంటే 10 కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్, 1000 కోట్ల స్కామ్, 1,00,000 కోట్ల స్కామ్, ఈ 4 స్కామ్లలో విచారణ ఏ విధంగా జరుగుతుంది మీరు చూసారు కదండి శ్రీకాంత్ గారు. చిత్తశుద్ధి ఏంటో చాలా తెలుస్తుంది కదా. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాలి. ఇప్పుడు అంటే ఆయన ఇంకోటి అంటున్నారు, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినా గానీ మళ్ళీ ఆఖరికి ఈడీని ఎంటర్ చేస్తారు. సో భారతీయ జనతా పార్టీ ఈ కేసును ముందు జరగనిది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే, సో ఇది అరెస్ట్ దాకా తీసుకుపోరు, మధ్యలోనే నీరు గారుస్తారని చెప్పేసి మీ మీద కలిగేసి అర్థం కాని విషయం ఏంటంటే, ఈడీ వస్తే ఈడీ విచారణ వేగవంతం చేస్తుంది, ఈడీ ఇంకా విచారణ లోతుగా చేస్తుంది, కానీ విచారణ అడ్డుకుంటుందా? అడ్డుకోదు కదా. విచారణ ఇంకా వేగవంతం చేస్తుంది, సీజ్ చేస్తుంది ఆస్తుల్ని విచారణ పూర్తయ్యేంత వరకు. కొంచెం చిన్న ఆధారం దొరికినా కూడా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని సీజ్ చేస్తుంది. విచారణలో దాని తర్వాత రుజువు అయితే ఆస్తులు మొత్తం కంప్లీట్ గా అటాచ్ చేసుకుంటది. విచారణలో రుజువు కాకపోతే ఆస్తులు రిలీజ్ చేస్తుంది. ఈడీ ఏం అడ్డం పడదు కదా. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ చెప్పదలుచుకుంటుంది ఏంటో మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మార్చి 14న జ్యుడిషియల్ కమిషన్ వేసింది, దాన్ని జూన్ 30 కల్లా కంప్లీట్ చేయాలా. జూన్ 30 కల్లా కంప్లీట్ చేయకుండా దాన్ని పొడిగించుకుంటూ 2 నెలలు పొడిగించుకుంటూ పోయిర్రు. ఇప్పటిదాకా పొడిగించిర్రు. దాని అర్థం ఏంటి అంటే, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఏమైనా సెటిల్మెంట్ వస్తారనుకున్నారా? వస్తారనుకోని పొడిగించుకుంటూ పోయిరా? ఇంతవరకు రాలేదు సెటిల్మెంట్ కోసం. మరి సెటిల్మెంట్ రానందుకు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు కమిషన్ కి రిపోర్ట్ ఈ నోటీసులు పంపించారు. ప్రాజెక్ట్ పెద్దది, ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇది చాలా మంది ఇంజనీర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 90,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. సో తొందరపడి నిర్ణయాలు తీసుకునేది కాదు కదా, అరెస్ట్ చేయడమే ప్రామాణికం కాదు కదా, దీని ఎంక్వైరీ పూర్తిగా జరగాలి కదా, అట్లెందుకు అనుకోకూడదు? నేనేమంటున్నా, మురళీధరరావు గారిది విచారణ జరిగిపోయింది. ఈఎన్సీ ఉండే ఆయన హెడ్ ఉండే ప్రాజెక్ట్ కి మురళీధరరావు గారు. దాని తర్వాత ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ ఇప్పుడున్నటువంటి సిఎస్ రామకృష్ణరావు గారు ఉంటే అప్పుడు ఆయనది కూడా జరిగింది విచారణ. స్మితా సబర్వాల్ ఆమెది కూడా విచారణ జరిగింది. మాజీ సిఎస్ సోమేష్ కుమార్ది కూడా విచారణ జరిగినట్టు ఉన్నది. దాదాపు 104 మంది అధికారుల విచారణ చేసింది ఈ కమిషన్.
104 మంది అధికారుల విచారణ కమిషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే. ఏం చెప్పినారు? మాకు సంబంధం లేదు, ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేసినాం, ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేసినాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా విచారణలో మొత్తానికి Right, ఇచ్చినారు one వాళ్ళు. second, one ఇచ్చిన second. తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన విషయం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఈ నోటీసులు పొడిగించకుండా ఈ నోటీసులు వెంటనే చేయాల్సింది. ఏమండి, కాళేశ్వరం పైన మూడు రకాల విచారణ రిపోర్ట్ ఉన్నాయండి శ్రీకాంత్ గారు. Yes. ఒకటి వచ్చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఉన్నది. అవును. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ లో ఆ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవన్నీ అవకతవకలు జరిగినాయని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఉన్నది. దాని తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చినది. దాని తర్వాత కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చినది. ఇప్పుడు జుడిషియల్ విచారణ కూడా జరుగుతున్నది. దీని రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యి ఉంటది. మొత్తానికి 4 One second. రిపోర్ట్ ఉన్నాయి Yeah. సార్. అంటే దానికి 4 సంబంధించి- రిపోర్ట్ ఉన్నాక కూడా ఇంకా మీరు చేయకపోతే ఏంటి సార్ దీని అర్థం ఏంటి? చూద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం, ఆ అంశం కూడా చర్చిద్దాం. మేము రవికుమార్ గారు, అది కూడా చర్చిద్దాం. బీజేపీ పార్టీగా చెప్తున్నది ఒకటే, ఇందులో ఇక్కడ నుంచి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ఎవరు దీని వెనుక ఉన్నది, కాంట్రాక్టర్లను ఫైనల్ చేయడానికి ఎవరు దీని వెనుక ఉన్నది, దానికి సంబంధించినటువంటి లోన్లు తీసుకొని రావడంలో ఎవరు దీని వెనుక ఉన్నది, తీసుకొచ్చిన తర్వాత దాని పేమెంట్స్ ఏ విధంగా జరిగినాయి, ఎవరు ఉన్నారు ఇంకా, 3 బ్యారేజీలు కావచ్చు, ఆ 200 కిలోమీటర్ల సొరంగాలు కావచ్చు, 1500 ఒక నిమిషం రవికుమార్ గారు, one second. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొన్ని సమూహాలు, కొన్ని పంప్ హౌస్లు, కొన్ని బ్యారేజ్ల సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఎన్ఫోర్స్మెంట్ లో Exactly. రిపోర్ట్ మొత్తం రెడీగా ఉందండి. రైట్, I'll come back. 1300 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ తో దాకా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉన్నది. దీంట్లో బయటికి లేని ఏమి అంతా రెడీ ఉన్నది. వీళ్ళు జస్ట్ యాక్షన్ తీసుకోవడం ఒకటే బాకీ ఉన్నది. వెయిట్ చేస్తున్నారు. మరి డిస్కస్ చేద్దాం, మిగతా అంశాలు కూడా చర్చిద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పుడు నిర్ణయాలు, డిజైన్ లోపాలు ఉన్నాయా, సొంత నిర్ణయాలతోటే 90. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలపైన, నిర్మాణ లోపాలపైన ఇప్పటికే చాలామంది ఇంజనీర్లను, ఈఎన్సీలను విచారించడం జరిగింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. సో ఇప్పుడు కేసీఆర్కు, అటు హరీష్ రావుకు, ఆ తర్వాత ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో అన్ని సాక్ష్యాధారాలతో 15 నెలల కాలం జరిగినటువంటి ఈ కమిషన్ ఎంక్వైరీ ఏదైతే ఉందో, సో ఇప్పుడు ఒక తుది దశకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది, సో టెక్నికల్గా ఏం జరగబోతోంది, సో కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, గతంలో విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అప్పుడు కమిషన్కి కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సో టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాలు కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒక్కసారి నర విజయ్ గారు, సో కమిషన్ నోటీసులు ఇచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, నిర్మాణ లోపం జరిగింది, ఆ నిర్మాణానికి సాక్ష్యంగా పియర్స్ 2 పియర్స్ కూడా కుంగిపోయినాయి, మనం చూసాం, క్రాక్స్ ఇచ్చినాయి. సో అది కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఆ రోజు ఎలక్షన్ టైంలో కూడా ఎక్కడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎవరూ ప్రచారాల్లో మాట్లాడలేదు. ఎలక్షన్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పిల్లర్స్ని రిపేర్ చేయండి అంటూ కేసీఆర్ నల్లగొండ సభలో మాట్లాడడం జరిగింది. రిపేర్ చేసేటువంటి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదా, 90,000 కోట్ల రూపాయలు ఇందాక కార్తీక్ గారు చెప్పినట్టు నీళ్ళలో గోదావరి పాలు అయినట్టేనా? సో ఎట్లా చూస్తున్నారు ఈ కమిషన్ ఎంక్వైరీని, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని? కమిషన్ ఎంక్వైరీ టైం పొడిగించడము, ఈ నోటీసులు ఇవ్వడము, ఇప్పుడైతే ఈ రోజు జరిగినటువంటి సంఘటన కొంచెం హాస్యాస్పదంగానే ఉన్నది. ఎందుకంటే ఒక 3 రోజుల క్రితమే, 4 రోజుల క్రితం ఈ పిసి ఘోష్ గారే చిట్ చాట్ చేశారు మీడియాతో చిట్ చాట్ చేసి ఆయనే పిలిపించుకొని చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ చేసి నేను 23కో 24కో లాస్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నాను, పొలిటికల్ లీడర్లది ఎవరిది విచారణ లేదు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అవన్నీ తెల్లారి పత్రికల్లో, టీవీలలో వచ్చింది. మరి 3 రోజులు 4 రోజులకి ఏం జరిగిందో అది అసలు జరగాల్సినటువంటి మ్యాటర్, అది చూడాలి. అందుకు 3 రోజులు 4 రోజుల క్రితము ఎవరి విచారణ లేదు, అయిపోయింది, ఫైనల్ రిపోర్ట్ అన్నటువంటి పిసి ఘోష్ గారు 4 రోజులకే ఏమొచ్చింది, 4 రోజులలో జరిగిన పరిణామాలు ఏంటివి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పెద్దలకి ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందా, ఇంకెవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితి, లేదా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పెద్దలు ఏమైనా రిక్వెస్ట్ చేసుకున్నారా, అది కూడా ఏ రకంగా రిక్వెస్ట్ చేసుకున్నారు, ఇవి చూడాల్సినటువంటి అవసరం. చూసి ఇప్పుడు 2 నెలలు పొడిగిస్తామని చెప్పడం జరిగింది. 2 నెలలు పొడిగిస్తూ జీవో ఇచ్చారు. తదనంతరం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇట్లా రాజకీయ నాయకులకు ఎవరికి నోటీసులే ఇవ్వను అని చెప్పి నివేదిక కూడా సిద్ధం చేసిన తర్వాత జరిగిన పరిణామం అంటే అనుమానాస్పదమే ఉంటుంది, హాస్యాస్పదమే ఉంటుంది.
సో దీనికి తోడు అనుమానాస్పద కొండపోచమ్మ సాగర్ విషయంలో కూడా కొంతమంది 60 మందికి పైగా ఇంజనీర్లను విచారించడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. సో వాళ్ళు కూడా ఈ నెలలో ఇదంతా కావాల్సిన అవసరం. ఈ కొండపోచమన్నా కాళేశ్వరంలో పార్టీ Of course. 90,000 కోట్లలో అవన్నీ ఉంటాయి. అసలు కాళేశ్వరంది ఒక 2 నేషనల్ పార్టీలు, నేను అనుకోవడం అయితే 2 నేషనల్ పార్టీలు ఒక రాజకీయ అంశంగా తీసుకున్నారు. తెలంగాణకేమో అది నీటి సమస్య లాంటి అంశం. తెలంగాణ ఆర్జిన్ ఉన్న వాళ్ళు, తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ పౌరులకు ఎవరికైనా అది ఉంటది. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఈ ఒకవేళ పోలిస్తే కూడా భారతదేశంలో పోల్చినా ఇంకేది రకంగా పోల్చినా ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించిన సింధు నదికి సంబంధించినటువంటి చూసుకున్నా, సింధు నది ఒప్పందం రద్దు చేసుకున్నా నీళ్ళు ఆపలేని సిచ్యువేషన్, ఆ భారతదేశం యూజ్ చేసుకోలేని సిచ్యువేషన్. ఓ 5 లక్షల కోట్లు కావాలి, ఓ 15 నుంచి 20 ఏళ్ళ టైం పడుతుంది. ఈ 12 ఏళ్ళ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆ పని చేసినా అది జస్ట్ మన తెలంగాణ ప్రాజెక్టు ఖర్చు తగ్గించేటువంటి అంశాలు అవకాశాలు ఎన్ని ఉన్నా గానీ రీడిజైనింగ్ పేరుతోటి దీని ఖర్చులు పెంచారు అన్నది ఇంజనీర్లు చేసినటువంటి కామెంట్స్. ఏంటంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్లకు తెలంగాణ ఆత్మ గురించి తెలియదు, తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి అంశమే. ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి ఖర్చు ఎందుకు పెరిగిందండి? 140 అప్పుడు ప్రాణహిత చేవేళ్లలో ఎలాంటి రిజర్వాయర్స్ లేవు. ఇప్పుడు 150 టీఎంసీలు దాని నుంచి 200 టీఎంసీల రిజర్వాయర్లు వచ్చినాయి. ఎకరా ఆయకట్టు పెరిగింది. నీకు కూలి ఇప్పుడు కుంగింది కూడా ఎక్కడా? ఒక్కటి బ్యారేజీలలో, ఒక్క బ్యారేజీలో కుంగినటువంటి అంశం. అది రిపేర్ చేస్తామని కూడా ప్రాజెక్టు దగ్గర వచ్చిన కొత్తలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి పోయి లైవ్ టెలికాస్ట్ పెట్టి మేము దీన్ని డైమండ్ కట్ బాంబే నుంచి తెప్పిస్తున్నాము, డైమండ్ కట్ చేసి ఆ పిల్లలను రిపేర్ చేసి వెంటనే ఇస్తామని చెప్పినటువంటిది. ఇది రాజకీయ కోణం చూస్తున్నటువంటి అంశం కనిపించింది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఆ మాట చెప్తే మన ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు. ఇంజనీర్లను జలసౌధలో ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇంజనీర్లు సక్రమంగా పనిచేయట్లేదు, సక్రమంగా పనిచేయాలి, వీరు అధిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వంగి పనిచేయొద్దు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని ఇప్పుడు ముట్టుకుంటే పూర్తి కూలిపోయేటట్టున్నది, సో మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆయననే కోసుకొని కూర వండుకొని తినమన్న తర్వాత తెలంగాణ ప్రజలు ఏం చెప్తారండి? ఇక తెలంగాణ ప్రజలు చెప్పే ఈ ప్రాజెక్టుల మీద నీళ్ళ గురించి ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడిన తర్వాత కోసుకొని దివాలా తీసింది, ఇది దివాలా రాష్ట్రం, ఎవడు అప్పిస్తలేడు, చెప్పులే దొంగలని అంటున్నట్టు ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణని పరిపాలిస్తుంటే ఇవన్నీ నీళ్లు లేవు, ఇక మళ్ళీ దివాలా తీసింది, రేపు వడ్లు కొనలేని, ఇవన్నీ కూడా అనే పరిస్థితి. ఇట్లాంటి ఇది ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం. ఆయనకు వేరే వచ్చినటువంటిది, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడారు. వినండి, నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా కూలింది, ఇప్పటికి కేసు నడుస్తుంది. సుబ్బరామరెడ్డికి సంబంధించినటువంటిది కాంట్రాక్టర్ జైలుకు పోయినటువంటిది, నోటీసులు వచ్చినటువంటిది, చూసినటువంటిది. ప్రాజెక్టులు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కడుతున్నటువంటి ప్రాజెక్టులు, బ్రిడ్జీలు రకరకాల కారణాలతోటి కొన్ని పోతాయి, టెక్నికల్ సమస్యలు వస్తాయి, కొన్ని నిర్లక్ష్యాలు అయి ఉంటాయి. అంత మాత్రానికి అసలు మొత్తం అది పనికే రాకుండా పోదు కదా. ఇప్పుడు మరి హైదరాబాద్ కు మంచినీళ్ళు ఎట్లా వస్తున్నాయని మల్లన్న సార్ పార్ట్ ఆఫ్ ది అది 50 టీఎంసీలకు సంబంధించినటువంటిది. వీళ్ళు నది దగ్గరనే రిజర్వాయర్లు కట్టొద్దు అన్నారు. మరి ఆంధ్రాలో ఇన్ని రోజులు సమైక్య ఆంధ్రాలో ఉన్నప్పుడు కర్నూలులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వెలుగోడు కానీ ఇవన్నీ ఆడ నది ఉందా? ఆడ నది లేదు, ఏం లేదు. నది లేని చోట రిజర్వాయర్లు కట్టుకున్నారు, 50 టీఎంసీలు 40 టీఎంసీలు. వీళ్ళు విజయ్ కుమార్ గారు 1 సెకండ్, నర విజయ్ గారు 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు బిఫోర్ దట్. ఒకసారి రామారావు మీనన్ గారు అడ్వకేట్ మనతో పాటు జాయిన్ అయ్యారు, అట్లాగే పొలిటికల్ అనలిస్ట్. రామారావు గారు, సార్ ఇదంతా పొలిటికల్ గా నడుస్తోంది. కేసీఆర్ కు కమిషన్ నుంచి నోటీసులు వచ్చాయి, హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి, ఈటల రాజేందర్ నోటీసులు వచ్చాయి, ఈ చర్చ ఒకటి నడుస్తోంది. బట్ మీరు యాజ్ అన్ అడ్వకేట్ గా చెప్పండి, ఈ కమిషన్ పరిధి గురించి చెప్పండి. అట్ ది సేమ్ టైం కేసీఆర్ హాజరు కాకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? లీగల్ గా దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి కేసీఆర్? వాస్తవానికి ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు కమిషన్ కు అరెస్ట్ చేసే పరిధి ఉండదు, కమిషన్ కు అరెస్ట్ చేసే పవర్ అనేది ఉండదు. బట్ డైరెక్షన్ ఇచ్చే పవర్ ఉంటుంది కదా, డైరెక్షన్ చేయొచ్చు కదా. నివేదిక సమర్పించే అధికారం మాత్రమే ఉంటది. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అనేది 1952లో వచ్చిన చట్టము. దానికి 2019లో కొద్దిగా మార్పు చేసింది సెక్షన్ 7 కి. దీనిలో ఏంటంటే సెక్షన్ 7 లో
సివిల్ కోర్టుకున్న అధికారాలు మాత్రమే కమిషన్ ఉంటాయి. అంటే గతంలో పిసి ఘోష్ గారు 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈడ ఉండే ఆయన. అయితే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పరిధిని దాటి ఏ కమిషన్ కూడా పనిచేయలేదు. అదే గతంలో ఉన్నత న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి కానీ లేకుంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిని అపాయింట్ చేసినా కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పరిధి దాటి పనిచేయలేదు. అయితే సివిల్ కోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటాయో అంటే ఎవిడెన్స్ రికార్డ్ చేయడము, ఒకవేళ నేను రాను అని ఒక వ్యక్తికి నోటీస్ ఇచ్చినప్పుడు చెప్తే సివిల్ కోర్ట్ ఏ విధంగా అయితే అంటే సరైన కారణాలు చూపకపోతే సివిల్ కోర్ట్ ఏ విధంగా అయితే ఎన్ఫోర్స్ చేస్తుందో సమనింగ్ ఆర్ అటెండింగ్ ది పర్సన్, అదే విధంగా ఆ పవర్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు అరెస్ట్ మొన్నటిదాకేమో నివేదిక తయారైంది అనే విషయాన్ని చెప్పుకుంటూ మళ్ళా కొద్ది రోజులు అవ్వగానే ఆ కమిషన్ వ్యవధి పొడిగించడము, అదే విధంగా ఆయననే పిసి ఘోష్ గారే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి చిట్ చాట్ అంటూ చేయడానికి మళ్ళీ ఇంకో 2 నెలల గడువు పెంచడం కానీ మళ్ళీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ ఏదో ఒక అనుమానాన్ని మీరు ఏమైనా బయట తీస్తున్నారా? అంటే నివేదిక రాంది అరెస్ట్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారంటే మనం ఇప్పుడు అంటే నివేదిక ఏకపక్షంగా నివేదిక ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇంజనీర్లను మాత్రమే దీంట్లో పరిగణలోకి తీసుకోవద్దు, ప్రభుత్వ పెద్దల్ని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకున్న తర్వాతనే నివేదిక ఇద్దాం, అందుకే 2 నెలల గడువు కూడా ఇచ్చినాక కమిషన్ సివిల్ కోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయరా? వాళ్ళు చెప్పిన విషయాలు మొత్తం చూసి వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా. క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అంటే వాళ్ళని ఇప్పుడు ట్రూత్ షుడ్ ఎలిసిట్ అంటే వాళ్ళు కరెక్ట్ చెప్పిరా, సరిగా చెప్పిండ్రా, చెప్పలేదా, పూర్తి స్థాయిలో విషయాలని కమిషన్ ముందట పెట్టినరా, దాని మీద చర్యలు తీసుకోవచ్చా తీసుకోవద్దా అనే విషయాన్ని న్యాయ నిపుణులతో సంప్రదించి న్యాయ నిపుణులు కూడా అడ్వకేట్ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు కదా. చేసినప్పుడు మొత్తం అసలు ఇష్యూ అనేది ఏంటి బయటకు వస్తుంది. అంటే ఆమోదయోగ్యమైన నివేదిక ఇవ్వచ్చా, లేకుంటే దీని మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, తీసుకుంటే దాని లిమిటేషన్ అనేది ఎన్నో సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటది, ఎన్నో చట్టపరమైన అంశాలతో ముడిపడి ఉంటది, ఎన్నో న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉంటది. అయితే పిలిచినప్పుడు ప్రధానంగా ఇక మనమే అంటే కొద్దిమంది అంటే కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, అయితే కొద్దిమంది కాంగ్రెస్ సింపథైజర్స్ కావచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏమంటారంటే ఏదో ఇయాలనే సుత్తితాడేసి అంటే మా పరిభాషలు అంటాం, ఇయాలనే జడ్జిమెంట్ చెప్పేసి ఇయాలనే ఏదో తేలిపోయింది, వీళ్ళు దోషులను తేలిపోయింది, వీళ్ళకి శిక్ష వేసేస్తారు, ఇది వేసేస్తారు అనే ఒక వాక్యూమ్ ని సొసైటీలో క్రియేట్ చేద్దామని చూస్తాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పరిధి ఎంత, ఏం చేయగలుగుతుంది కమిషన్, అదే విధంగా దీనిలో చట్టం తర్వాత పరిణామం ఏంటి? దీని తర్వాత పరిణామం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు? కేసీఆర్ కమిషన్ ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, లేదంటే ఆయన ఉన్న దీంట్లో మళ్ళీ గతంలో విద్యుత్ సంస్థలు ఇచ్చినటువంటి కమిషన్ విషయంలో కూడా కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో ఇప్పుడు అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దీన్ని లీగల్ గా ఏమైనా సాంకేతికంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఆయన వివరణ ఇవ్వచ్చు. అంటే సివిల్ కోర్టు పరిధి అంటే సివిల్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యే అవసరం లేదు సివిల్ కోర్టు, అంటిల్ అండ్ అన్లెస్ ఒక ప్రత్యేక కారణం చూపెడితే తప్ప పర్సనల్ గా అటెండ్ అయ్యే అవసరం అనేది సివిల్ కోర్టుకి లేదు. ఆ ఎగ్జామ్షన్ పొందొచ్చు ఆయన. అదే విధంగా దీని నోటీసులు ఏమైనా తప్పు ఉన్నదంటే దాని మీద కోర్టుకు పోవచ్చు. అయితే ఇప్పుడు హియర్ ది అదర్ సైడ్ అన్నట్టు నోటీస్ ఇయ్యంగానే ఏదో అయిపోయినట్టు, ఏదో దోషిగా ఖరారు చేసినట్టు అట్లా మాట్లాడడం కరెక్ట్. రామినేని గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. బట్ మొదటి నుంచి వస్తున్నటువంటి అంశం ఒకటే, ప్రాజెక్టు డిజైన్ ఉన్న కాడ కాకుండా ప్రాణహిత
డిజైన్ కాకుండా దీన్ని రీడిజైన్ తోటి సొంత నిర్ణయాలు తీసుకొని దీన్ని వేరే ప్రాంతంలో కట్టారు. సో డిపిఆర్కి ప్రాజెక్ట్ డిజైన్కి సంబంధం లేదు. అట్ సేమ్ టైం గ్రావిటీ వైపు మీరు కట్టాల్సినటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో అట్లా కట్టకుండా గ్రావిటీ వచ్చే నీళ్లు ప్రవహించే దిశ కాకుండా దాన్ని ఎత్తిపోసేటువంటి దిశగా మీరు కట్టడాలు చేపడితే దాని కరెంటు బిల్లులు, దాని మోటార్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఒక భారీ ఖర్చును మీరు పెంచారు. భారీ ఖర్చును పెంచడంతో పాటు కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ పోవడానికే కొండపోచమ్మను కూడా కట్టుకున్నారన్నటువంటి ఇంకొక ఆరోపణ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చాలా బలంగా వినిపించింది. మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించింది ఇది క్లారిటీకి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్కు బీజేపీ పార్టీకి కాళేశ్వరం మీద ఉన్నటువంటి హక్కుల గురించి అత్యుత్తంగా జరిగినటువంటి విచారణ గురించి గౌరవ అడ్వకేట్ గారు క్లుప్తంగా 2 నిమిషాల్లో కొట్టేసిండ్రు. సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ చేసినా పారదర్శకంగా ఎంక్వైరీ జరుగుతుంది. కేసీఆర్ గారు రావచ్చు రాకపోవచ్చు ఆయన స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అదే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే నాకు అసలు విచిత్రం అనిపిస్తుంది, మనం టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు 50 ఏళ్ల కింద కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి ఇసుకలనే కట్టిర్రు. 14 ఏళ్ళకెళ్ళి కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా ఇసుకలనే కట్టిర్రు. మరి గోదావరి నది మీద ఇసుక ఉండకుంటే రౌతులు ఉంటాయా? నేను ఏమంటున్నా అంటే, ఒక నిమిషం మీ టైం ఇచ్చిన చెప్పండి. గోదావరి నది మీద సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు ఇసుకలనే కడతాం, ఇసుకలనే ఉంటవి. అది నేనేమంటున్నా, మీరు అప్పుడు ఆగండి. ఇంకోటి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన దాంట్లో ఒక పిల్లర్ కుంగిపోయింది. మీరు అన్నట్టు ఎక్కడో కట్టాల్సినటువంటి డ్యామ్ను ఎక్కడో మీరు పాయింట్ అవుట్ చేసి అక్కడ కట్టారు. ఇది ఎక్స్పెండిచర్తో కూడుకున్నట్టు అంశం అని మీరు చెప్పారు. నేనేమంటున్నానంటే తెలంగాణకు జరిగినటువంటి 80 ఏళ్ల స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి 56 మీటర్ల నీళ్లు పైకి ఎత్తిపోయాలి. ఇది లిఫ్ట్ ఇరిగేషన్, వాటర్ ఎత్తిపోయాలి. 1500 కిలోమీటర్ల పైప్ లైన్లకు నీళ్లు వెళ్ళాలి. అక్కడి నుంచి నీళ్లు వస్తేనే వివిధ స్థాయిలో 190 టీఎంసీల నీళ్లు మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా గౌరవ్ విజయ్ గారు చెప్పినట్టు ఇవాళ 1,50,00,000 మందికి నీరు అందించే ప్రాజెక్టు కొండపోచమ్మ హైదరాబాద్కు 14 టీఎంసీల నీళ్లు తాగడానికి రావాలి. అది మీరు టెండర్లు పిలిచిర్రు, అది మీరు అంశాలు మీరు కూర్చుకోవాలి. మీరు ఏదో చెప్పేసి ఏదో కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది వివిధ స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, వివిధ స్థాయిలో అంశాలు జరగాలి. ఉట్టిగానే వేగం మాట్లాడినట్టు కాదు. నేనేమంటున్నానంటే ఒక 90,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది మీరు ఆరోపించినప్పుడు, మీరు ఆరోపించినప్పుడు ఇంజనీర్ల సూచనలు, ఇంజనీర్ల ఆలోచనలు అవన్నీ జరిగినాయి సార్. నేను 94,000 కోట్లల్లా 30,000 కోట్లు ఎక్వైరీగా జరిగినాయి. రైతులకే పే చేసినాం. 1500 పైప్ లైన్ ఉంది. ఇదంతా పెద్ద 19 కరెంటు సబ్ స్టేషన్లు, ఇది ఒక బాహుబలి మీటర్లు. దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్కువ మాట్లాడరు. మీరు దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ జల సౌధలో మీటింగ్ పెట్టి ఇది పెద్దకు సంబంధించినటువంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకటి చెప్తోంది, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సార్ ఒక మాట రవి గారు ఒక మాట మీకే ఛాన్స్ వస్తుంది. నేను ఏమన్నానంటే ఇప్పుడు కొండపోచమ్మ నీళ్లు వయా పటాన్ చెరువుకి వెళ్ళి మూసిలకు తీసుకొస్తామని టెండర్లు పిలిచింది ఎవరు? హైదరాబాదు తాగునీరుకు టెండర్లు పిలిచింది ఎవరు? ఇవాళ 14 టీఎంసీలు హైదరాబాద్ తీసుకొస్తానన్నది ఎవరు? అంటే కాళేశ్వరం 90,000 కోట్లు ఖర్చు అయిపోతే మరి ఆ వాటర్ ఎవరు తీసుకొస్తారు? ఇవాళ లోయర్ మానేరుకు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కాదు సార్, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజాత కాంగ్రెస్ పార్టీ. మరి అది ఒప్పుకోండి. మీరు ఇప్పుడు 90,000 కోట్లు వేస్తారని చెప్పారు. మీరు 90,000 కోట్లు వేస్తారని చెప్పి నేను ఏమంటారు 38,000 కోట్లే ఉండే 94,000 కోట్లు అయింది. 94,000 కోట్ల మేము 30,000 కోట్లు రైతులకే ఇచ్చినాం. మీరు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇంతకుముందు విజయ్ సార్ మాట్లాడుకుంటూ కూడా వారి మాటలు వింటూ నాకు విచిత్రం అనిపించింది. సార్ కూడా మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బాగా కాపాడే ప్రయత్నం చేశారు. బహుశా కేటీఆర్ గారు వారిని గుర్తిస్తే బాగుంటుంది. కానీ సార్ కూడా ఏందో భూ నిర్వాసితులు అని ఇంతకుముందు ఇప్పుడు అంటారు. ఒకసారి భూ నిర్వాసితుల ఆర్తనాదాలు ఈ రోజు కూడా మాకు వినిపిస్తున్నాయి. 15-16 నెలలు అయిన తర్వాత కూడా మాకు ఇంకా వినిపిస్తున్నాయి ఆర్తనాదాలు. నేను 30 సెకండ్స్ క్లోజ్ చేస్తా, తర్వాత వాళ్ళ టైం వాళ్ళ గెస్ట్ కు నేను ఏమంటున్నానంటే గౌరవ్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి గారు
17వ తారీఖు 16వ తారీఖు మీటింగ్లు పెట్టుకొని పీసీ ఘోష్ గారితో చెప్పిన మాట ఏంటంటే మీరు పోవద్దు, ఇప్పుడే ఎంక్వైరీ చేయండి, రేవంత్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పారు. ఆయన చిట్ చాట్లో ఏం చెప్పాడు, ఇది కంప్లీట్ అయింది, రాజకీయ నాయకుల మేము ఎవరిని ఎంక్వైరీ చేయడం లేదని చెప్పారు. ఇప్పుడు ఉన్న గెస్టులు కూడా అదే చెప్పారు. నేను ఏమంటున్నానంటే మీకు రాజకీయ అంశాలు, రాజకీయ పరిపతి లేదు, మీరు రాజకీయం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టకండి. జాతీయ పార్టీలు కాళేశ్వరం డ్యామ్ గురించి తెలుసుకోండి, బీజేపీ వాళ్ళు జాతీయ హోదా తీసుకురండి, ఒకవేళ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయండి, 36 లక్షల ఎకరాలకు నీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి, తెలుసుకోకుండా మాట్లాడకండి. కార్తిక్ గారు. సార్ వీళ్ళు ఒక నిమిషం శ్రీకాంత్ గారు, యా, రవికుమార్ గారు ప్లీజ్. కాళేశ్వరం సింధు నది దానికోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఎట్లా చేసిర్రు, ఇంత తొందరగా 1,00,000 కోట్లు పెట్టి, మరి సింధు నది ఏమైతుంది ఇప్పుడు? సింధు నదికి సంబంధించిన నీళ్లు వస్తే పాకిస్తాన్కే పోతాయి. జాతీయ పార్టీలకు తెలంగాణ అంశాలు అవసరం లేదు, వాటర్ రైతులకు వాటర్ అవసరం లేదు, ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఛాన్సే ఉంది తప్ప. ప్రాజెక్టు తప్పని కాదనేది, ప్రాజెక్టు నిర్మాణంలో ఏం జరిగింది అనేది బయటకు రావాలి. అసలు చెప్పట్లేదు కదా సార్. నేను ఏమంటున్నానంటే గౌరవ అడ్వకేట్ గారు ఒకటి చెప్పారు సార్. అడ్వకేట్ గారు మీరు ప్రతిసారి అడ్వకేట్ గారు 30 seconds లో ఇచ్చిన నుండి డెప్త్ ఇన్ఫర్మేషన్ లో అది మనసున్నటువంటి గెస్టులు ఏ పార్టీ వాళ్ళైనా అది తెలుసుకోవాలి. నేను ఏమంటున్నానంటే ఇష్టారాజ్యంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం గారిని బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి వారు కూడా బాగా ప్రయత్నం చేశారు. ఇక మీరు ఎవరంటే వాళ్ళంటే మీరు ఎవరంటే వాళ్ళంటే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు సబ్జెక్ట్ మీరు సంస్కారం మీరు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు సబ్జెక్ట్ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీరు ఏమనుకున్నారంటే ఆ రోజు ఘోష్ గారు పిలిచి కమిషన్ అయిపోయింది అనగానే అమ్మాయి అయిపోయింది, మేము రేపు పొద్దున పొంగనే కమిషన్ రాగానే రేవంత్ రెడ్డి మహారాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేయలేదు. విజయ్ గారు ప్రాణైతే అంబేద్కర్ సురసేవంతి మాదే అన్నప్పుడు అది ఎందుకు పూర్తి చేయలేదు? ప్లస్ అంబేద్కర్ సుజల సేవన్ దాంట్లో ఈ రిజర్వాయర్లు అన్ని లేవు, ఇంత గాలికి వచ్చి నీళ్లు పోవాల్సిందే, నీళ్ళ స్టోరేజ్ లేనే లేదు, స్టోరేజే లేదు. ఎక్కడ కట్టారు? 75 ఎక్కడ సార్ మీరు చెప్పండి, అది రీజన్ చెప్పండి. శాసనసభలో చంద్రశేఖర్ మహారాష్ట్ర ఢిల్లీలో సోనియా గాంధీ హవా నడుస్తుండే, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఫుల్ హవా నడుస్తుంది కాంగ్రెస్. ఒక నిమిషం విజయ్ గారు, రవికుమార్ గారు ప్లీజ్. అయితే ఇప్పుడు తెలంగాణ పైన కేవలం బీఆర్ఎస్ పార్టీకే అది ఉన్నది. 100% మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు ఏమైనా నిధులు ఇచ్చిర్రా? మీరు 10 సంవత్సరాలు ఏమైనా నిధులు ఇచ్చిర్రా? 100% బీఆర్ఎస్ పార్టీకి విజయ్ కుమార్ గారు, తెలంగాణ మీద ప్రేమ లేదంటారు బీజేపీకి. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఓవైసీని పంపిరండి విదేశీ దౌత్య బృందానికి. తెలంగాణ ఎంపీలు రవికుమార్ గారు ప్లీజ్. విజయ్ గారు పాపం సీనియర్ జర్నలిస్ట్, ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ నుంచి పిలుపు రావట్లేదు. తొందరలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మాట్లాడిందంటే చాలా క్లారిటీ ఉంది. అట్లా మాట్లాడదు రవి గారు. నేను ఏమంటున్నాంటే మీరు అంశానికి సంబంధించి మాట్లాడాలండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు, అది మొత్తం ఏ పార్టీ రిపోర్ట్ ఉంటే ఆ పార్టీ వచ్చినట్టు ఎన్డీఏ రిపోర్ట్ లాగా చేస్తారు.
One second. ఈడీ విజయ్ గారు ఒక్క నిమిషం. Time లేదు. విజయ్ గారు, one బీజేపీ second. అనుబంధ సంఘాలుగా చేసి ఏ రకంగా దేశవ్యాప్తంగా చేస్తున్నారో కనిపిస్తూనే One ఉన్నది. second. విజయ్ గారు తెలంగాణ ఒక్క నిన్న అయ్యా, మోడీ మీ అవమానించినట్టే స్పీచ్లు ఆపితే మాట్లాడే ఓవైసీని అవకాశం పంపించి ఓవైసీని పంపించి విజయ్ గారు, విజయ్ గారు ఒక్క ఇక్కడ నిమిషం. మాట్లాడే అవకాశం విజయ్ గారు, ఇక్కడ ఇవ్వలేదు. బండి విజయ్ గారు, సంజయ్ please cooperate. వీళ్ళు ఎవరు చేయండి, పనికి రాలేదు, మీకు పనికి రాలేదు. No, no, no. విజయ్ గారు, one ఈ second. అంశాలు ఏమైనా తెలంగాణకు విజయ్ గారు, సంబంధించిన విజయ్ గారు, అంశాలు ఒక్క నిమిషం. మాట్లాడితే మీరు పనికి మాలే విషయం మాట్లాడి వ్యక్తిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడు. మీరు అదే మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు వ్యక్తులను టార్గెట్ చేయడమే No, మీ no, no, పని. no. సబ్జెక్ట్ మీకు మాట్లాడు. దమ్ముంటే, మీకు కాళేశ్వరం మీకు subject సంబంధించిన ఉంటే విజయ్ గారు మాట్లాడండి. మాట్లాడు. విజయ్ గారు, విచారణ మీకు దమ్ముంటే, అనేది మీ దగ్గర విచారణకు subject సంబంధించిన ఉంటే నన్ను మాట్లాడు. మాట్లాడండి. మీరు No, మీ అట్లాంటి దగ్గర comments మీకు వద్దు, దమ్ముంటే, రవికుమార్ గారు. మీ దగ్గర ఒక వ్యక్తి subject మీద ఉంటే దాడి నన్ను రవికుమార్ మాట్లాడండి. గారు, ఆయన నన్ను ప్రశ్నలకు మాట్లాడండి. సమాధానం చెప్పండి వీలైతే. నన్ను ఒక్క మాట్లాడి నిమిషం. రవికుమార్ గారు, ఆ. కంక్లూడ్. నేను చేస్తున్నా. తెలంగాణ ప్రజలకి తెలియాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,40,000 మొత్తం పూర్తి చేస్తే, మొత్తానికి పూర్తి చేస్తే ఇంకా మొత్తానికి పూర్తి కాలేదు కాబట్టి ఇంకా దాదాపు 20-30 వేల ఎకరాల పూర్తి కాలేదు భూమి మొత్తానికి. సేకరించాలా. లక్ష టీఎంసీ బాబు, ఇంకో టీఎంసీ అరే, కొంచెం తీసుకోవడానికి అరే, 42,000 behave కోట్లు yourself, అనేది no, why are you ఇంకో టీఎంసీ coming behind తీసుకోవడానికి here? ఒక్క నిమిషం. అదే విజయ్ గారు, రైపేరియన్ రైట్ అరే, what is this? విజయ్ గారు, విజయ్ గారు, one second. సంబంధించినటువంటి విజయ్ గారు, ఒక్క నిమిషం. రైపేరియన్ విజయ్ రైట్ గారు, కోసము no, అది no, ప్లాన్ విజయ్ గారు. చేసుకున్నటువంటిది. మీలాగుంటే నీళ్లు రావు, తెలంగాణకు నీళ్లు రావు. రైపేరియన్ విజయ్ గారు, రైట్ ఎవరు- సబ్జెక్ట్ ని మీరు ఎంత కాపాడుకోవాలని చూస్తున్నారు విజయ్ గారు. అవకాశం కావేరికి మీకు ఇచ్చిన బీఆర్ రవికుమార్ గారు మీకు బీఆర్ అవకాశం ఇచ్చినప్పుడు ఈ మీరు మోడీకి వ్యక్తిగతంగా పోతున్నారు. సంబంధించినటువంటి వ్యక్తిగతంగా కావేరికి వెళ్ళకండి. తీసుకపోతే విజయ్ గారు, ఒక్క తెలంగాణ నిమిషం. ఉత్తగా ఎండిపోవాలా? విజయ్ గారు, వన్ మీ సెకండ్. బీజేపీ పని No, ఇది. no, విజయ్ గారు, ప్లీజ్ కోఆపరేట్. రవికుమార్ గారు, కంక్లూడ్. నేనేమంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా ఒక గుదిపంటగా తయారైంది. ఆ గుదిపంట వేసినది కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ గారు వాళ్ళకే తెలంగాణ పైన అత్యంత ప్రేమ ఉన్నట్టు వీళ్ళు యాక్టింగ్లు చేస్తున్నారు. అది చాలా తప్పు. కాగ్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాగ్ రిపోర్టే కాదు, అనేక మంది ఇంజనీర్లు, ఈ నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి సీనియర్ అధికారులు అనేక సార్లు చెప్పినారు, ఈ యొక్క కాళేశ్వరానికి ₹1 ఖర్చు పెడితే మనకు ₹1 ఖర్చు పెడితే 50 పైసలు కూడా మనకు ATM లాగా మారింది. అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి ATM లాగా మారిందని మీరు అన్నారు. చర్యలు తీసుకోలేదు, ఎందుకు కేంద్రం రెస్పాండ్ కాలేదు? ATM ప్రాజెక్ట్ లాగా రవి గారు, మారిందని ఒకటే సెకండ్. రవి గారు, గత 10 సంవత్సరాలల్లా మీ బీజేపీ గవర్నమెంటే ఉంది. మేము జాతీయ హోదా కాళేశ్వరానికి అడిగినప్పుడు మీరు ఏం చేశారు? ₹1 కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వకుండా మీరు అడిగే అంశం కరెక్ట్గా ఉంది, కానీ రాజకీయ అంశాలు వ్యతిరేకించాలని తెలంగాణ ప్రజలకు సంబంధించిన నీళ్ళ వాటాల మీరు ఏం తెలుస్తారు? నేను చెప్తా, వినండి సార్. అరే వినండి. తెలంగాణ ప్రభుత్వము డిపిఆర్ పూర్తిగా సబ్మిట్ చేయకన్నా ముందే వర్క్ స్టార్ట్ చేసింది. వర్క్ స్టార్ట్ చేసి అది పర్యావరణ కాళేశ్వరం యొక్క పూర్వపరాలు తెలిసింది తప్ప ముందుకు వెళ్ళలేదు. కాళేశ్వరం యొక్క టైం లేదు. మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కామోస్ వెంకటేశ్వర్లు గారు, కార్తిక్ గారు, అట్లాగే శంకరరావు రవికుమార్ గారు, రామారావు ఇమినేని గారు, అట్లాగే నారా విజయ్ గారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా దాంట్లో అవకతవకలు జరిగాయి. దాంట్లో ఆర్థిక విధ్వంసం జరిగింది. దాంట్లో టెక్నికల్ లోపాలున్నాయి. సో కన్స్ట్రక్షన్లో కూడా లోపాలున్నాయి. నిపుణులు చెప్పిన మాట కాకుండా కేసీఆర్ సొంత నిర్ణయంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టారు. సో ఆయనే అధికారులకు డైరెక్షన్ చేశారు అన్నది రీడిజైన్ పేరు మీద 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ అంశాల మీద ప్రస్తుతానికి కమిషన్ విచారణ నడుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణ నడుస్తోంది. సో దాంట్లో భాగంగా కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. బట్ ఎట్లా ఉండబోతుంది, టెక్నికల్గా ఎట్లా ఫేస్ చేయబోతున్నారు, ఈ అంశాలు ప్రస్తుతానికి అయితే కొంత సస్పెన్స్ కనిపిస్తున్నా కానీ చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.